ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా, లైఫ్లో కాన్ఫిడెంట్గా ఒక స్టెప్ ముందుకు వెళ్ళినా మనం ఫస్ట్ తలుచుకునేది మన వినాయకుడిని. పూజలు చేసిన మనం మన వినాయకుడిని ఫస్ట్ పూజించి తర్వాత మిగతా పూజలన్నీ కంటిన్యూ చేస్తాం. అది మీ అందరికీ తెలిసిందే అనుకోండి. సో నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్లా ఈ వినాయక చవితి స్పెషల్లో నేను నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నేను ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ వినాయక చవితి స్పెషల్ నేను రోజంతా ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, స్పెషల్స్ ఏంటి అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము మా డాడీ షాప్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో పంతులు గారు వస్తారు. పంతులు గారు వచ్చి మాకు దగ్గరుండి పూజ అంతా కంప్లీట్ చేస్తారు, కథ చదువుతారు, అందరినీ దీవించి వెళ్తారనమాట. శర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది. మీలో ఎంతమందికి ఉండ్రాలు, పాలు తాలికలు అంటే ఇష్టం చెప్పండి. నాకు ఈ ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అనుకోండి. లంచ్ కింద కూడా నేను అవే తింటాను. సో మా మదర్ స్పెషల్గా నా కోసం ఎక్కువ చేస్తారనమాట. సో మీకు ఏ ప్రసాదం ఇష్టం అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకుండా మర్చిపోకండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, మా షాప్లో వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి దేవుడికి ప్రసాదంగా పెడతాము. సేమ్ డే ఈవినింగ్ మా విఘ్నేశ్వరుని నిమజ్జనం చేద్దామని మాకు దగ్గరలో ఉన్న కోట్లింగాల్ ఘాట్కి వెళ్ళాము. సో యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళడమే చాలా మంచిది అయ్యింది. మన చేతులతో మనమే నిమజ్జనం చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తుంటే మా అమ్మ అన్నీ నిమజ్జనం చేస్తుంది. మేము అయితే మట్టితో చేసిన వినాయకుడినే తీసుకున్నామండి పూజ చేసుకోవడానికి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మేము ఎప్పుడో యూజ్ చేయడం మానేసాము. సో బెటర్ మీరు కూడా యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. సో నేను కూడా దండం పెట్టుకుందాము అని చెప్పి వెళ్తున్నాను అనమాట. కానీ వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పుష్కర్ ఘాట్. మీరు ఇక్కడికి వెళ్తే ఎంట్రన్స్ అనేది బ్లాక్ చేసేసారు, వెళ్ళడానికి లేదు. నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. వాటర్ ఫ్లో అయితే పై వరకు వచ్చేసింది. హారతి చూద్దాము అని చెప్పి వచ్చాము, కానీ హారతి ఎలా చేయట్లేదు చూడడానికి. కానీ మీరు ఇక్కడ చూస్తే గోదావరి మాత దగ్గర హారతి ఇస్తాము అని అన్నారు. పుష్కర్ ఘాట్ దగ్గర చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. సో ఐ థింక్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండుంటారు. ఎవ్రీ ఇయర్ పుష్కర్ ఘాట్లో వినాయకుడిని చూడడానికి అందరూ తప్పకుండా వెళ్తారండి. సో ఈ ఇయర్ స్పెషల్ వచ్చి పసుపు కుంకంతో వినాయకుడిని చేశారనమాట. లాస్ట్ డే అందరికీ ఆ పసుపు కుంకం అనేది ఇస్తూ ఉంటారు. సో ఎవరికైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.